అందరికీ నమస్కారం. నేను మీ శ్యాంప్రసాద్ రెడ్డి కోర్సుపాటి. నారదా మీడియాకి స్వాగతం. అటవీ ప్రాంతాల్లో నివసించేటువంటి గిరిజనుల్ని అంటే షెడ్యూల్డ్ తెగల వాళ్ళని రకరకాలుగా ప్రలోభెట్టి లేకపోతే బెదిరించి క్రైస్తవ మతంలోకి మత మార్పిడి చేస్తున్నటువంటి అంశం ఛత్తీస్గఢ్ శాసనసభలో తాజాగా చర్చకొచ్చింది. మత మార్పులు చేయడానికి విదేశాలను చూస్తున్నటువంటి ఫండింగ్ గురించి కూడా లోతుగా ఈ సభలో చర్చించారు. బస్తర్ జిల్లాలో 70% గ్రామాల్లో మత మార్పులు జోరుగా జరుగుతున్నాయని ఎమ్మెల్యే కేష్కాల్ నీలకంఠ టేకాం చెప్పారు. వాటన్నింటికీ నేరుగా విదేశీ నిధులే ప్రధాన వనరుగా ఉన్నాయని ఆయన వివరించారు. ఒక్క బస్తర్ జిల్లాలోనే కాదు, ఛత్తీస్గఢ్లో గిరిజనుల జనాభా ఎక్కువగా ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి ఉందని తెలిపారు. రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజనుల మత మార్పిడుల గురించి అసెంబ్లీలో అడిగిన ప్రశ్నకి జవాబుగా ఆ రాష్ట్రంలో క్రైస్తవ మిషనరీలు 364 సంస్థలు నడుపుతున్నాయని, దర్యాప్తు తర్వాత వాటిలో 84 సంస్థలకు వస్తున్నటువంటి ఫండింగ్ నిలిపివేయబడిందని, 127 సంస్థల లైసెన్సులు కూడా రద్దు చేయబడ్డాయని చెప్పారు. అసలు ప్రశ్న ఏంటంటే, మత మార్పిడులకు వ్యతిరేకంగా కఠినమైనటువంటి పకడ్బందీ చట్టాలు ఈ దేశంలో ఉన్నప్పటికీ కూడా ఈ మత మార్పిడులు ఎందుకు ఆగడం లేదు? ఆ నేరం ఎవరిది? ఛత్తీస్గఢ్ కావచ్చు, దేశంలో ఉన్నటువంటి మరే ఇతర రాష్ట్రమైనా కూడా కావచ్చు, మత మార్పిడి అనేది చాలా పెద్ద సమస్య. పార్లమెంటు లేదా అసెంబ్లీలో దానికి సంబంధించినటువంటి అంశాలను ప్రస్తావిస్తారు. సామాన్య ప్రజల్లో కూడా దాని గురించి ఆవేదన ఉంది. మత మార్పిడులను ఆపాలనేటువంటి డిమాండ్లు నానాటికి కూడా పెరిగిపోతా ఉన్నాయి. అంతేకాదు వాటి కోసం కఠినమైనటువంటి చట్టాలు చేయాలని కూడా కోరుతున్నారు. నిజానికి రాష్ట్రాల్లో కూడా మత మార్పిడులను నిలువరించడానికి చట్టాలు ఉంటాయి. అయినా కూడా మత మార్పిడులు ఆగడంలా. అంటే చట్టాలు చేసినంత మాత్రాన ఈ మత మార్పిడులను ఆపడం సాధ్యం కాదనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. చట్టంలో బలవంతంగా జరిగేటువంటి మత మార్పిడుల్ని అడ్డుకోవాలి అనే మాట అయితే ఉంది. కానీ ఒక వ్యక్తి తన ఇష్టంతో మతం మారవచ్చు అని కూడా ఉంది. మత మార్పిడి చేసేటువంటి వ్యక్తులు, సంస్థలు ఆ మాటనే తమకు అనుకూలంగా మార్చుకుంటా ఉన్నారు. మత మార్పిడులు చేసినటువంటి వ్యక్తులకు ఎలాంటి బ్రెయిన్ వాష్ చేస్తారంటే, వాళ్ళు ఎప్పుడు కూడా తమను బలవంతంగా మతం మార్చారన్న సంగతి చెప్పరు, చెప్పలేరు కూడా. క్రైస్తవ మిషనరీలు మత మార్పులు చేసేటువంటి విధానం చాలా పకడ్బందీగా ఉంటుంది. పేదరికం, నిరక్షరాస్యత, నిస్సహాయతలతో బాధపడేటువంటి జనాలు ఉన్నటువంటి ప్రదేశాలని మిషనరీలు సెలెక్ట్ చేసుకుంటారు. తాము అక్కడ ప్రజలను మతం మార్చాలనుకుంటున్నారో, ఎక్కడైతే మతం మార్చాలనుకుంటున్నారో అక్కడ ముందు ఒక హాస్పిటలు, ఒక ప్రైమరీ స్కూలు తెరుస్తారు. అక్కడ ఎలాంటి ఫీజు లాంటిది కలెక్ట్ చేయకుండా ఉచిత వైద్యం అందిస్తారు, ఉచితంగా చదువు చెప్తారు. అక్కడ వాళ్ళ మత గురువులను తీసుకొచ్చి పెడతారు. వాళ్ళు రోజు ప్రార్థనలు చేస్తుంటారు. క్రమంగా ప్రభుత్వం దగ్గర పర్మిషన్స్ తీసుకుని చిన్న చర్చ ఏర్పాటు చేస్తారు. ఇంకా అక్కడి నుంచి మత ప్రచారం ప్రారంభం అవుతుంది. దేశంలో మత ప్రచారం చేసుకోవడం మీద ఎలాంటి ఆంక్షలు లేవు. డబ్బులు లేకుండా వైద్యం అందిస్తూ, ఉచితంగా చదువు చెప్తూ, అవసరాలకు చేతికి డబ్బులు ఇస్తూ వాటికి అలవాటు పడిపోయేలాగా చేస్తారు జనాన్ని. కొన్నాళ్ళకి సౌకర్యాలన్నీ ముందు కూడా కావాలంటే మతం మారాలి అని చెప్తారు. సౌకర్యాలకు అలవాటు పడినటువంటి ప్రాణాలకి మతం మారడం పెద్ద తప్పుగా విషయంగా అనిపించదు. అలా మతం మారినటువంటి వాళ్ళు తమను బలవంతంగా మతం మార్చారని చెప్పలేరు కదా. నిజానికి పేద ప్రజలు హిందువులకి సేవలు చేయడం, సౌకర్యాలు అందించడం వంటి మిషనరీ చేస్తున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిల్ని ఎవరు చేయాలి? నిజానికి ప్రభుత్వాలు చేయాలి. ప్రభుత్వాలు గిరిజన ప్రాంతాల్లో మంచి మంచి హాస్పిటల్స్ ఏర్పాటు చేస్తే, మంచి మంచి స్కూల్స్ కడితే గిరిజన ప్రజలు మెడికేషన్ కోసం, అట్లాగే ఎడ్యుకేషన్ కోసము మిషనరీ హాస్పిటల్స్కి ఎందుకు పోతారు? మిషనరీ స్కూల్స్కి ఎందుకు చేరతారు? కానీ ప్రభుత్వాలు ఆ పని చేయడం లేదు. దాన్నే క్రైస్తవ మిషనరీలు వాటంగా వాడుకుంటా ఉన్నారు. ప్రత్యేకించి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో గిరిజన జనాభాలో చాలామంది క్రైస్తవంలోకి మతం మారిపోవడానికి ప్రధాన కారణం ఇదే. ఆంధ్రప్రదేశ్లో కూడా క్రైస్తవ మిషనరీల యొక్క విధానం, మోడస్ ఆపరాండి ఇలాగే ఉంటుంది. ముందు ఒక చిన్న బడితో, ఒక చిన్న హాస్పిటల్తో, ఒక చిన్న చర్చితో మొదలు పెడతారు. అవి వాటి కేంద్రాలుగా ప్రజలకి డబ్బులు పంపిణీ చేసి ప్రలోభపెడతారు. ఆ విధంగా మన రాష్ట్రంలో ప్రధానంగా ఎస్సీలని ఆకట్టుకున్నారు. మిగతా కులాల వాళ్ళు మతం మారలేదని కాదు, కానీ ఎస్సీల్లో ఉన్నటువంటి కొన్ని ప్రధాన కులాల్లో ఎక్కువగా క్రైస్తవంలోకి మతం మారారు. కోస్తా తీర ప్రాంతం అంతా కూడా విద్యా, వైద్యం అనేటువంటి ముసుగులో ప్రవేశించి క్రైస్తవంలోకి మతం మార్చేటువంటి ప్రక్రియ ఈ రోజుకి కూడా కొనసాగుతూనే ఉంది. అందుకే మత మార్పులు జరుగుతున్నాయంటే అందులో ప్రభుత్వాల దోషం కూడా ఉంది. పేదవాడు ఎక్కడికి వెడతాడు?
తనకి సౌకర్యాలు లభించే చోటుకి వెళ్తాడు. సమాజంలో ఉన్నటువంటి అసమానతలు కూడా మత మార్పిడికి కారణమనే చెప్పాలి. హిందూ సమాజంలో భిన్నమైనటువంటి కులాల మధ్య ఉన్నటువంటి తేడాలని వైషమ్యాలుగా, విభేదాలుగా చూపించి వారి మధ్య అసమానతలు ఉన్నటువంటి ఆలోచనలు కల్పించి హిందూ మతం నుంచి బయటికి వెళ్ళిపోతేనే తమకి సుఖాలు, సౌకర్యాలు లభిస్తాయనే విధంగా వాళ్ళని నమ్మిస్తూ ఉన్నారు. ఫలితం ఎన్ని కఠిన చట్టాలు ఉన్నప్పటికీ కూడా మత మార్పిళ్ళు ఆగడంలా. రోజు రోజుకి రికార్డుల్లో హిందువులుగా ఉంటూ మతం మారే వాళ్ళు పెరిగిపోతానే ఉన్నారు. దీనిపైన అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి. మత మార్పిడుల నిరోధానికి ఉన్నటువంటి చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలి. అమాయక హిందువులు మత మార్పిడి ముఠాల వలలో చిక్కుకోకుండా చూడాలి. అన్నిటికంటే ముఖ్యంగా మారుమూల హరిజన గిరిజన వాడలలో హాస్పిటల్స్, స్కూల్స్, అలాగే గుడి ఇలాంటి ప్రాథమిక సౌకర్యాలు కల్పించాలి. హిందువుల చైతన్యంతోనే ప్రభుత్వాలు ఆ దిశగా ఆలోచిస్తాయి. హిందువులు ముందు తమకు పొంచున్నటువంటి ప్రమాదాన్ని, తమ చుట్టూ ఉన్నటువంటి కుట్రల్ని గుర్తించాలి. వాటిని అడ్డుకోవడానికి అవసరమైనటువంటి చర్యలు తీసుకునేటువంటి విధంగా ప్రభుత్వాలపైన ఒత్తిడి తీసుకురావాలి. అప్పుడే ఈ మత మార్పిళ్లు తగ్గుముఖం పట్టి హిందూ ధర్మ రక్షణ సాధ్యం అవుతుంది. భారత్ మాతాకి జై. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి.